బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన నేతల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. వర్ల రామయ్య, తిప్పేస్వామి, కంబంపాటి రామ్మోహన్ రావు, అలాగే రెడ్డప్ప గారికి, శ్రీనివాస్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించారు అగ్రనేతలు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని వివరణ ఇచ్చారు. నేతలు చేసిన సేవలను పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన నేతల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. నాగేశ్వరరావు, ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి 4 స్థానాలు ఏపీలో ఖాళీ అయినా వాటికి సంబంధించి 4 స్థానాలకు కూడా నలుగురిని ఒకళ్ళని జనసేనకి ఇవ్వగా 3 టీడీపీకి ఇచ్చిన నేపథ్యం ఉంది. నిన్న బీఫామ్లు కూడా చంద్రబాబు చేతి మీదుగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో రాజ్యసభ సభ్యులుగా ఎవరైతే సీనియర్ నాయకులు కానీ మరికొందరు నాయకులు ఏపీలో మొత్తంగా ఉన్న నాయకులు పలుసార్లు చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ తిరిగి భంగపడిన పరిస్థితి అయితే ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించి ఏదైతే అధిష్టానం నుంచి కూడా వీళ్ళకి బుజ్జగింపులు జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన మొత్తంగా నలుగురుగా తెలుస్తుంది. అయితే వర్ల రామయ్య, తిప్పేస్వామిని వారికి సంబంధించిన వారితో అధిష్టానం నుంచి ఏదైతే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడి బుజ్జగించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఏదైతే రానున్న రోజుల్లో కూడా పార్టీకి ఇదే విధంగా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతూనే ఉంటుంది. అదే విధంగా మీ యొక్క సేవలను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకొని సముచిత స్థానం కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని కూడా వారికి చెప్పినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఏదైతే వీరితో పాటు ఇంకా మరి ఒక ఇద్దరు కూడా ఏదైతే రాజేష్ అయితే ఏదైతే రాజేష్ కు సంబంధించి టీడీపీలో బుజ్జగింపు పర్వం ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే వీరి ఆశావాహులు ఎవరైతే ఇంకా మరికొందరు రాష్ట్రంలో ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో వారితో కూడా మాట్లాడి సముచిత స్థానం అధిష్టానం నుంచి ఉంటుంది కనుక రానున్న రోజుల్లో పార్టీకి అండగా ఉండాలని కూడా చెప్పినట్టుగా ఉంది. అలాగే అదే విధంగా ఖమ్మం పార్టీకి అలాగే పర్లా రాజేష్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రాజేష్ మాట్లాడిన విధానంలో కూడా వాళ్ళందరూ కూడా సముచితంగా ఆలోచన పార్టీ అధిష్టానం నిర్ణయం మేము కూడా అలాగే అదే విధంగా ఉంటామని కూడా చెప్పినట్టుగా అగ్రనేతలకు మాట్లాడిన విధానంగా ఓకే అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే కూటమి పార్టీగా 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక సీట్లను కూడా సర్దుబాటు చేసుకుంటూ ఇవ్వాల్సిన పరిస్థితి నేపథ్యంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా పార్టీ కూడా ఎవరైతే అంతకు ముందు భంగపడి ఉన్నారో వాళ్ళకి ముందుగా కేటాయించటం, తర్వాత మీలాంటి వారికి కూడా మళ్ళీ సముచిత స్థానం ఏదైతే పార్టీ కల్పిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా సముచితంగా ఓకే అన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో మరికొన్ని ఏమన్నా పదవులు ఉన్న ఎడల వాటిని ముఖ్యంగా మీకే ప్రాధాన్యత ఇవ్వబడిద్దని కూడా ఖమ్మం పార్టీకి కానీ అలాగే ఎవరైతే ఈ ఆశావాహులు భంగపడి ఉన్నారో వారికి చెప్పినట్లుగా కూడా అధిష్టానం తెలుస్తుంది. అదే విధంగా ఇంకా ఈ యొక్క రాజ్యసభ స్థానాలే కాదు, మిగతా పార్టీలో ఉన్న కింద స్థాయి క్యాడర్ నుంచి కూడా పై స్థాయి నాయకుల వరకు కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకొని మొత్తంగా వివరంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరు భంగపడాల్సిన పని లేదు. పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ సముచిత స్థానం కలిగే విధంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. రైట్ నాగేశ్వర, అయితే ఎవరైతే నేతలు ఉన్నారో ఈ బుజ్జగింపుల తర్వాత వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది? ఏదైతే అధికారులు ఏదైతే పార్టీలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని కలిసిన తరుణంలో కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా వివరించి చెప్పినట్లుగా కూడా ఆయన కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అదే క్రమంలో
ఆయన చెప్పడంతో పాటు ఇంకా అధిష్టానం నుంచి మరికొందరు నాయకులతో కూడా ఫోన్లు చేసి మాట్లాడించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర రాజధాని ప్రాంతం మనకి ఉండాలి. అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను రాజ్యసభలో వివరించే విధంగా ఉండే విధంగా కూడా తీసుకునే నాయకుల్ని తీసుకోవటం, అదే విధంగా యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నట్లుగా కూడా అధిష్టానం నుంచి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో వారికి సంబంధించిన అంశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొన్ని పదవులు ఇంకా వేరేగా పదవులు కూడా ఉంటాయి. ఆ పదవుల్లో సముచిత స్థానం అయితే మీకు కల్పించడం జరిగిద్ది. ఎవరు కూడా వేరే పార్టీ వారు ఏదైతే ప్రతిపక్షం గాని ఇంకా ఇతరత్ర పార్టీలు చెప్పిన మాటలు వినొద్దు. ఇదే విధంగా ఈ యొక్క పార్టీని నమ్ముకున్న వారికి అండగా కంపల్సరీ ఉంటామని కూడా అధిష్టానం నుంచి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.